దేశంలో పేపర్ లీక్స్ రచ్చ రేపుతున్నాయి. రాజధాని ఢిల్లీలో నీట్ ఉద్యమం ఇప్పుడు జార్ఖండ్ కు చేరుకుంది. అక్కడ స్టూడెంట్స్ ఎప్పటి నుండో దీక్షలు చేస్తున్నారు. సరిగ్గా అలాంటి సీనే రాంచీలో రిపీట్ అవుతోంది. ఇప్పుడు జేపీఎస్సీ జేఎస్ఎస్సీ ఎగ్జామ్స్ లో కూడా భారీగా అవకతవకలు, పేపర్ లీక్స్ జరిగాయంటూ రోడ్డెక్కారు అక్కడి యూత్. వేలాది మంది విద్యార్థులు గత 5 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. వీళ్ళలో చాలా మంది నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు. రాంచీలోని బైపాల్ సింగ్ ముండా స్టేడియం కేంద్రంగా సాగుతున్న ఈ ప్రొటెస్ట్ ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వం కమిషన్ వైఖరికి నిరసనగా ఆందోళనకు నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లేందుకు విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మెహతా సిద్ధమయ్యారు. గత 3 రోజులుగా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు వీళ్ళు. గత నెల 2న 14వ జేపీఎస్సీ ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చాయి. అప్పటి నుంచి తాము పోరాటం చేస్తూనే ఉన్న సీఎం ను కలిసిన ప్రభుత్వం నుంచి సరైన రెస్పాన్స్ మాత్రం రావట్లేదంటూ స్టూడెంట్స్ వాపోతున్నారు. ఏప్రిల్ 19న జరిగిన 14వ జేపీఎస్సీ ఎగ్జామినేషన్ వెంటనే రద్దు చేయాల్సిందేనని, ఆ పరీక్షలు మళ్లీ నిర్వహించిన టీడీపీఎల్ ఏజెన్సీపై సమగ్ర విచారణ జరిపించాలని వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. పోటీ పరీక్షల వ్యవస్థల్లో సంస్థాగత సంస్కరణలు చేపట్టాలని, పారదర్శకత తీసుకురావాలని పట్టుబడుతున్నారు. పేపర్ లీక్స్ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం సోరెన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జార్ఖండ్ లో ఆందోళనకు కాక్రోచ్ జనతా పార్టీ సపోర్ట్ చేస్తోంది. వారికి సీజేపీ అండగా ఉంటుందని, వారి డిమాండ్లను మద్దతుగా నిలుస్తుందని అభిజిత్ దీప్కే ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, 5 రోజుల నుండి ఇక్కడ కూడా స్టూడెంట్స్ నిరాహార దీక్షలు చేస్తున్నారు. సీజేపీ కూడా తమకు సపోర్ట్ గా ముందుకొచ్చింది. నెక్స్ట్ స్టూడెంట్స్ యాక్షన్ ప్లాన్ ఏంటి? సీఎం ను కలిసినా వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు? శివ. రైట్ సర్టాజ్, ఢిల్లీలోని జంతర్ మంతర్లో సీజేపీ తరహా నిరసన. ఇక్కడ జార్ఖండ్లో కూడా జైపాల్ సింగ్ ముండే స్టేడియంలో జార్ఖండ్ విద్యార్థులు, నిరుద్యోగులు నిరసనకు దిగారు. జూలై 29న ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. దాదాపు 6 రోజులుగా వారు దీక్ష చేపట్టారు. దాదాపు 100 మంది ఈ నిరసన దీక్షలో పాల్గొన్నారు. మరోవైపు విద్యార్థి నాయకుడు కూడా 3 రోజులుగా నిరాహార దీక్ష చేపడుతున్నారు. ఇటు 14వ జేపీఎస్సీ పరీక్షను రద్దు చేయాలి అనేది ప్రధాని చెప్తున్నట్టు. జేపీఎస్సీ కానీ జేఎస్ఎస్సీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయి. దీనికి బాధ్యత వహిస్తూ హేమంత్ సోరెన్ కానీ జార్ఖండ్ ఇటు విద్యాశాఖను తన దగ్గరే ఉంచుకున్నారు హేమంత్ సోరెన్. అసలు అయినా కూడా ఆయన రాజీనామాను కోరుతున్నారు. ఆయన కనీసం అకౌంటబిలిటీ కానివ్వండి, బయటకు వచ్చి విద్యార్థులతో మాట్లాడడం, హామీ ఇవ్వడమైనా చేశారా అట్లీస్ట్? అంటే ఇప్పటి వరకు కూడా ఇటు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. కేవలం ఒక విచారణ పేరుతో దర్యాప్తు సంస్థకు అప్పగించారు తప్ప ఇప్పుడు స్థానికంగా ఉన్న దర్యాప్తు సంస్థ మీద మాకు నమ్మకం లేదు. ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే సిబిఐ చేత కానీ ఈడీ చేత కానీ దర్యాప్తు చేయించాలి, కేంద్ర దర్యాప్తు సంస్థ చేత అనేది ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఇటు ప్రజెంట్ సిట్ విచారణ అనేది, సిఐడి విచారణ అనేది ప్రజెంట్ కొనసాగుతుంది. కాబట్టి దానితో మేము జోక్యం చేసుకోలేమనేది కూడా కొంత ఇటు సిబిఐ అంటే స్వతంత్రంగా దర్యాప్తు చేసే అవకాశం లేదు. కాబట్టి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం దానికి అప్పగించాల్సి ఉంటుంది. సుమోటోగా కేంద్రం సేకరించి దాని విచారణ చేపించాల్సి ఉంటుంది. కానీ విద్యార్థులు మాత్రం నిరసన కొనసాగిస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఈ నిరసన ఆందోళన కొనసాగుతున్నట్టు కూడా వారు చెప్తున్నారు. మరోవైపు సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్ కూడా వారితో వీడియో కాల్లో మాట్లాడారు. వారు చేసే నిరసనకు మద్దతు ఉంటుందంటే వారికి భరోసా ఇచ్చారు. మరొక ట్వీట్ కూడా చేశారు. త్వరలోనే వారితో కలిసి ఉద్యమంలో పాల్గొంటామనేది కూడా సీజేపీ ఫౌండర్ తెలియజేశారు. కానీ ప్రతి రాష్ట్రంలో కూడా ఈ పేపర్ లీక్లు అనేవి సర్వసాధారణ జరుగుతూనే ఉన్నాయి. ఇటు జార్ఖండ్ మొదట జంతర్ మంతర్లో సుదీర్ఘంగా దీక్ష చేపట్టారు. మళ్ళీ ఇప్పుడు సీజేపీ తరహాలోనే ఇక్కడ జార్ఖండ్లో కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. కానీ ప్రభుత్వాలు మాత్రం దిగిరావడం లేదు. ఇటు జార్ఖండ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా చేయాలని డిమాండ్తో ఇప్పుడు నిరసనలు కొనసాగుతున్నాయి. ఎస్, థ్యాంక్ యూ శివ. మొత్తానికి సీఎం చేతిలోనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది. సో ఆయన ఇప్పటికీ కూడా కనీసం బయటకు వచ్చి ఎటువంటి హామీలు ఇవ్వలేదు అని అంటున్నారు. అండ్ ఎస్ఐటీ విచారణకు సంబంధించి చాలా వరకు మాకు డౌట్స్ ఉన్నాయంటూ కూడా స్టూడెంట్స్ అంటున్నారు. అటు అధికారులు ఎవరైతే ఉన్నారో పై స్థాయిలో ఉన్న అధికారులను కాపాడే విధంగానే పూర్తి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాబట్టి మాకు ఈ విచారణపై నమ్మకం లేదు అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. హేమంత్ సోరెన్ రాజీనామా చేయాలి అంటూ వాళ్ళ డిమాండ్ వినిపిస్తోంది. 5 రోజుల నుండి వాళ్ళు నిరాహార దీక్షకు దిగారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందిస్తాయా? ఫర్దర్ గా ఇటు ఎగ్జామినేషన్ పేపర్ లీక్స్ జరగకుండా అసలు ఎటువంటి కార్యాచరణతో ఇటు స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి కార్యాచరణతో ముందుకు